శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. మేషరాశి వారికి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తున్న సమయంలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా వీళ్ళకి జీవితంలో మళ్ళా తిరిగి అదృష్టకరమైనటువంటి రోజులు అంటే మనకి జూలై 27 నుంచి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మేషరాశి వారు. జూలై 27 నుంచి డిసెంబరు 11వ తారీఖు దాకా సుమారుగా అటు ఇటు 130 రోజులు అటు ఇటుగా ఈ శని భగవానుడు వక్రించబోతున్నాడు. అంటే మీకు ఈ వక్రగమనం వల్ల శని భగవానుడు మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలతో పాటుగా ఈ వక్రగమనం వల్ల 11వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని కారణంగా మీరు మరి గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం జరుగుతాయి. అంటే ఒకటి, శని రాశి వారికి రాజ్యాధిపతి, లాభాధిపతి. అంటే ఉద్యోగపరంగా మీరేమైనా కొత్తగా గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఆ ఉద్యోగ ప్రయత్నం తిరిగి ఇప్పుడు రావచ్చు. మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తే అది మీకు దక్కనవచ్చు. ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్థాపించాలనుకున్నారు, ఈ సమయంలో మీరు కంపల్సరిగా అది ప్రయత్నం చేయవచ్చు. ఈ వక్రగమనంలో మీకు ఈ శని భగవానుడు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ బుధుడు ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతిగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ మంచి స్థితి అని చెప్పొచ్చు. ఈ 3, 6, 10, 11 రాసుల్లో శని భగవానుడు సంచరించినప్పుడు కొంతవరకు జాతకుడికి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి తృతీయాది ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. తృతీయాధిపతిగా బుధుడు మీకు కంపల్సరిగా కొత్తగా ఏమన్నా మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా మిత్రులు ఏర్పడడం, మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం, వివాహ ప్రయత్నాలు లాంటివి ఫలించడానికి కూడా కారణమవుతుంది. 6వ స్థానాధిపతిగా శని సంచారం వల్ల అంటే మీరు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ కింద పనిచేస్తున్న వాళ్ళు, మీ సహాయకులు, మీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని మీరు గమనించి వారిని ఎటువంటి మొహమాటం లేకుండా వారిని పని నుంచి తొలగించడం వల్ల మీరు కొంతవరకు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొంత బాగు చేస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎవరైతే మిమ్మల్ని ఫ్రాడ్ చేసి మోసం చేస్తున్నారో వాళ్ళ నుంచి బయటికి పంపించేస్తుంటారు. అలాగే ఏంటంటే ప్రతి విషయం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు కూడా సర్వీస్ చేస్తుంటే ఒకవేళ చాలా పర్ఫెక్ట్గా, చాలా నిజాయితీగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కొత్త ఉద్యోగం కొరకు ప్రారంభిస్తున్న వారికి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ టైం అన్నమాట.
6వ స్థానంలో సర్వీస్ చెప్తూ ఉంటుంది. అటువంటి 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు నక్షత్రం మీద శని భగవానుడు సంచరించడం వల్ల మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ రాసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే ఏంటంటే వైద్య వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఇది చాలా చక్కని అవకాశం అన్నమాట. మీరు ఏ ప్రాంతం అయినా, దూర ప్రాంతంలో కానీ దగ్గరలో కానీ మెడికల్ విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. లీడర్లకి, న్యాయవాదులకి, అలాగే డిపార్ట్మెంట్ వారికి చాలా అనుకూలమైన పరిస్థితి. ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగస్తులు, అది కోర్టుల్లో కానీ, లేదంటే ఏదన్నా ఆడిటర్ దగ్గర కానీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, హాస్పిటల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు క్రమశిక్షణతో మీరు పదవి నిర్వహిస్తారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. సో ఈ విధంగా శని భగవానుడు బుధ నక్షత్రం మీద సంచరించడం వల్ల 3, 6 భావాలు యాక్టివేట్ అవుతాయి. మరి శని ప్రథమ పాదంలో ఉన్న ప్రస్తుతం ఈ 17వ తారీఖు నుంచి రేవతి 1వ నక్షత్రం మీద సంచరించినప్పుడు నవాంశలో ధనుసు రాశిలో గురువు యొక్క రాశిలో శని సంచారం జరుగుతుంది అన్నమాట. అంటే మీకు అది 9వ స్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఏదో ఒక లాంగ్ టర్మ్ గోల్, అంటే విద్యార్థులు లాంటి వాళ్ళు పిహెచ్డీ చేద్దామనో, ఈ మెడికల్ చదువుతున్న వాళ్ళు సూపర్ స్పెషాలిటీ చేద్దామనో అనుకున్నటువంటి ఆలోచనలో ఆశయం నెరవేరుతుంది. అయితే శని భగవానుడు ఎప్పుడు కూడా మీకు అర్హత ఉంటేనే ఆ పదవి కానీ, ఆ చదువు కానీ, ఆ ఉద్యోగం కానీ రావడం జరుగుతుంది తప్ప అర్హత లేకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా అది మీకు రావడం అన్నది ఈ జన్మలో అయితే జరగదు. కాబట్టి మరి అర్హత ఉన్న వాటికి ప్రయత్నం చేస్తేనే మీరు ఇందాక చెప్పిన విషయాల్లో సాధించగలుగుతారు. అర్హత లేనివారు చక్కగా కామ్గా ఉండి మీ పనులు మీరు చూసుకుంటే మంచిది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపార పరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి
జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చిపెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళు అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.